భగవంతుడు మనుషుల్లాగా పుట్టడం ఉన్నదా అంటే కనుక ఆ యోని నుంచి తల్లి గర్భంలో నుంచి పుట్టేవాడు దేవుడు కాదు. మీరు ఎన్నైనా తిరగేసుకోండి. తల్లి గర్భంలో నుంచి పుట్టినవాడు మాత్రము దేవుడి కింద కాడు. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దేవుడిలాగా అనడం వేరు, మనిషి దేవుడు అవ్వడం వేరు. ఇక్కడ 2 రకాలున్నాయి. దేవుడే మనిషి అనడం వేరు. దేవుడే మనిషి అనడానికి ఎక్కడ ఆధారాలు లేవు. మనిషి దేవుడిలాగా ఇప్పుడు ఆపదలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ ఆపద సమయానికి ఎవరైనా మనకి వచ్చి ఆహ్, సహాయం చేసినప్పుడు మనం ఏమంటాము? దేవుళ్ళా వచ్చి కాపాడారు అంటారు. అంతే తప్ప లేతే విష్ణువే నువ్వు, నువ్వే శివుడివి అని చెప్పి ఎక్కడా మనము ఎవ్వరూ ప్రస్తావించలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దేవుడిలా వచ్చావు బాబు, దేవుడిలా వచ్చావు తల్లి అనే అంటారు. దేవుడిలా అంటారు. గమనించుకోండి. అయితే ఇక్కడ తల్లి గర్భంలో నుంచి ఇప్పుడు కొంతమంది నేనే దేవుణ్ణి అని అంటున్నారు. దేవుణ్ణి అని అనడానికి ఆయన తల్లి గర్భంలోంచి పుట్టకపోతే ప్రకృతి నుంచి పుడితే దేవుడే అవుతాడు. కానీ తల్లి గర్భంలోంచి వచ్చిన వాడు మాత్రము దేవుడు లేడు, దేవుడు కాడు, కాబోడు.